ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం పెడదాం. ప్రార్థన. వాక్య స్వరూపమా, జీవవాక్యమా, మీ పరిశుద్ధ పాదాల పదనాలు. ఆత్మరూపమైన మిమ్మల్ని ఇంతవరకు ప్రభు ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే తరుణం ఇచ్చారు అయ్యా. మేమందరము మీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాం అయ్యా. ఎండిన మూడులా ఉన్న మమ్మల్ని ప్రభు చిగురింప చేయండి తండ్రి. నిష్ప్రయోజనముగా ఉన్న మమ్మల్ని ఫలింప చేయండి తండ్రి. నీ వాక్కును మా అందరి మీదకి విడుదల చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి తలల మీద మీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచండి ప్రభువా. నాయనా, ఈ మందిరం అంతటిని కూడా నీ యొక్క మహిమతో నింపండి ప్రభువా. నీ మహిమ మేఘమును ఆవరింప చేయండి తండ్రి. అయ్యా, ఇదిగో ఏ ఒక్కరు కూడా ప్రభువా మేము వచ్చాము వెళ్ళాము అన్నట్లుగా కాకుండా నాయనా, దీని యొక్క ప్రతిఫలం పొందుకోవటానికి, ఈ వాక్యంలో ఉన్న సత్యము తెలుసుకోవడానికి, ఈ వాక్యం ద్వారా నింపబడటానికి, పురుకొల్పబడటానికి, రేపబడటానికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన పొందుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం కలుగును గాక. దయచేసి క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంగమా, సహవాసమా, దేవుని మహావిష్యమైన కృప చేత మనందరి జీవితకాల పర్యంతంలో త్రిత్వం తర్వాతి మొదటి పునరుత్థాన ఆరాధనలోనికి దేవుడు మనం నడిపించారు. ఇంతవరకు మనందరికీ కావలసిన ఆరోగ్యము, ఆయుష్కాలము, పోషణ, సమాధానము మనం ఇంత క్షేమంగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి మనందరి పక్షంగా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మీకు అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ సమయాన పాత నిబంధన పాఠము రాజుల మొదటి గ్రంథము, దయచేసి బైబిల్ గ్రంథాలు తెరవండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 19:1 నుంచి 5 నేను చదువుతున్నాను. ఈ సారాంశాన్ని మనం తెలుసుకుందాం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించారు. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకును అని ప్రార్థన చేస్తును. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం నిన్ను విడువని దేవుడు. మన అంశం ఏమిటంట? నిన్ను విడువని. పక్క వాళ్ళకి షేకండి, చెప్పండి ఒకరికొకరు. నిన్ను విడువని దేవుడు. నిన్ను విడువని దేవుడు మన దేవుడు. మంచిదండి. ఎందుకు దేవుడు నన్ను విడిచిపెట్టట్లేదు? ఏమిటి ఆయన సంకల్పం? ఏ పరిస్థితుల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నీకు నాకు తోడై ఉన్నాడు? ఈ సమయాన్ని ఆలోచన చేయండి. మనందరి మానవ జీవితంలో మన ఆస్తులు, మన స్థాయిలు, మన హోదాలు, మన యొక్క జ్ఞానము వేరువేరై ఉండొచ్చు, కానీ మనందరిలో కొన్ని కామన్ థింగ్స్ ఉంటూ ఉంటాయి. అందరి జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు అనేవి అందరికీ ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఒకేలాగా మనము బిహేవ్ చేస్తూ ఉంటాం. ఒకేలాంటి భావోద్వేగాల్ని కలిగి ఉంటూ ఉంటాం. మానవ జీవితంలో కొన్నిసార్లు అది మనకు అనిపిస్తూ ఉంటుంది, మనకు అన్నీ బాగున్నప్పుడు నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నేను అనుకుంటే ఏదైనా సాధించగలను, నేను తలుచుకుంటే ఆకాశానికి ఎక్కి ఆకాశంలో ఉన్న నక్షత్రాలని తాకగలను, నేను తలుచుకుంటే సముద్ర గర్భంలో ఉన్న మంచి ముత్యాలను కూడా నేను సంపాదించగలను అనుకుంటూ ఉంటాం. ఓకే, తప్పేమీ లేదు. కానీ అదే నువ్వు, అదే నేను, మనం ఒక ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు, మనం ఒక డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు, మనం ఒక శోధన, ఒక కష్టములో, ఒక బలహీనతలో ఉన్నప్పుడు అదే వ్యక్తి, నువ్వు కావచ్చు నేను కావచ్చు, ఏమనుకుంటాం అంటే నా వల్ల ఏమీ అవ్వట్లేదు అనుకుంటూ ఉంటాం. నా తెలివితేటలు ఎందుకు పనికి రావట్లేదు అనుకుంటూ ఉంటాం. మనం సంపాదించిన డిగ్రీలు కానీ మన జ్ఞానం కానీ ఎందుకు పనికి రావట్లేదు?
నా నా తెలివితేటలు, నా ప్లానింగ్స్ అన్నీ కూడా అసలు ఎందుకు నిలవట్లేదు, నేను నిష్ప్రయోజకుడిని, నేనొక ఏమీ చేయలేని వాడిని అని మనకు మనమే నిందించుకుంటాం, మనకు మనమే ఆలోచన కలిగి ఉంటూ ఉంటాం. ఈ సమయాన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే, పాత నిబంధనలో మనకి చాలా ప్రవక్తలు ఉన్నారు. పాత నిబంధన కాలంలో మనకి బోల్డ్ మంది ప్రవక్తలు ఉన్నారు. వారందరూ యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు, లేకపోతే ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, జకర్యా, మీకా, మలాకి, నహూము, వీరందరూ కూడా ప్రవక్తలే. దేవుని బిడ్డ వీరందరూ ప్రవక్తలు. ఎంతమంది ప్రవక్తలలో ఒక్కొక్కరికి కొన్ని బిరుదులు ఇచ్చారు బైబిల్ పండితులు. అంటే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి, వాళ్ళు చేసిన సేవ, వాళ్ళ విధానాన్ని బట్టి కొన్ని బిరుదులు ఇచ్చారు. ఏలియా ప్రవక్తకు బైబిల్ పండితులు ఇచ్చిన బిరుదు ఏమిటండి? ఏలియా ప్రవక్తకు ఇచ్చిన బిరుదు ఏంటంట? రోషము కలిగిన ప్రవక్త, బహు రోషము కలిగిన ప్రవక్త. రోషం అంటే ఇక్కడ ఏదో ఆ సాదాసీదా విషయం కాదు. ఆయన పౌరుషం ఎలాంటిదంటే, ఆయన కాలంలో, ఏలియా కాలంలో ఆహాబు రాజుగారు, ఆ దేశానికి ఆహాబు, యెజెబెలు వారు పరిపాలన చేశారు. ఆహాబు యూదుడే, అంటే దేవుని ఎరిగిన వాడే. రాజు యూదుడే, కానీ రాణి గారిని ఎవరు చేసుకున్నాడంటే ఒక అన్యురాల్ని వివాహం చేసుకున్నాడు. అది కూడా భయంకరమైన విగ్రహారాధికురాలు. ఆమె భయంకరమైన మూర్ఖురాలు అన్నమాట. చాలా తల పొగరు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈమె ఒక విగ్రహారాధికురాలైన రాణి గారిని యోధా రాజ్యానికి రాణిగా తెచ్చుకున్నాడు ఆహాబు. వీరిద్దరి యొక్క పరిపాలనలో ఆమె అన్యురాలు కాబట్టి చూడండి, ఆమె తన యొక్క తండ్రి ఇంటికి సంబంధించిన బయలుదేవత ప్రవక్తల్ని తెచ్చుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చి ఈ యొక్క ఆహాబు రాజ్యంలో, అంటే యోధా రాజ్యంలో బయలుదేవతారాధన పెంచి పోషించింది అనమాట. అందరూ కూడా బయలుదేవతను ఆరాధించాలి, బయలుదేవత గొప్పదే. ఆ బయలుదేవతలు అందరూ కూడా ఈ ఆహాబుని, యెజెబెలుని పొగిడి వాళ్ళ పబ్బం గడుపుకునేవారు. బయలు దేవత పూజలు, పురస్కారాలు బాగా జరిగేవి ప్రియమైన బిడ్డ. అటువంటి సమయంలో చూడండి, మనం అంటే ఏదో ఓ మాట అనేసుకుంటాం, ఏదో లేకపోతే ఏదైనా మన ఫీలింగ్ కానీ, లేకపోతే అవతల వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం కానీ, లేకపోతే ఏదైనా కోపం వస్తే కానీ అనేయటం కానీ చేస్తాం. రాజుగారి మీద కోపం వచ్చింది అనుకోండి, ఎవరైనా ఎక్స్ప్రెస్ చేయగలరా ఫీలింగ్? రాజుగారి మీద ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎందుకంటే ఆయన రాజు కాబట్టి, ఆయన చేతిలో అధికారం ఉంది, ఆయన చేతిలో పవర్ ఉంది కాబట్టి. కానీ ఏలియా వెళ్ళి ఆ ఆహాబు, యెజెబెలు వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ ఉన్న భయంకరమైన, లేకపోతే ఆ మూర్ఖత్వాన్ని, దుష్టత్వాన్ని ఖండించాడు దేవుని బిడ్డ. ఖండించడమే కాదు, ఈ ప్రజలందరూ కూడా ఈ బయలుదేవత ప్రవక్తల యొక్క ప్రభావంతో యెహోవా దేవుని మర్చిపోయారు. అసలు యెహోవా దేవుని శక్తి ఏంటో, యెహోవా దేవుని ప్రభావం ఏమిటో, యెహోవా దేవుని బలం ఏమిటో ప్రజలందరి ముందు నిరూపించాలని బయలుదేవత ప్రవక్తలకి ఒకవైపు ఉంటే, ఏలియా ప్రవక్త ఒకవైపు నిలిచి వాళ్ళకి, బయలుదేవత ప్రవక్తలకి, ఏలియా ప్రవక్తలకి సవాళ్ళు, అంటే పందెం చెప్పాలంటే మన భాషలో. ఎవరి దేవుడు నిజమైన దేవుడు, ఎవరి దేవుడు అసలైన దేవుడు, ఎవరి దేవుడు పిలిస్తే పలికే దేవుడు, ఎవరి దేవుడు ప్రార్థన చేస్తే కార్యం చేసే దేవుడు అని ఒక పోటీ ఏర్పాటు చేసుకున్నారు. మీకు అందరికీ ఈ సత్యాలు తెలుసు. ఒక ప్రదేశం ఎన్నుకున్నారు, కరిమేలు పర్వతం. ఆ కరిమేలు పర్వతం మీద ఒక బలిపీఠం సిద్ధం చేశారు, ఒక ఎద్దును కోసారు, బలిపీఠం మీద మాంసం పేర్చారు. ఈ బయలుదేవత ప్రవక్తలందరూ కూడా మొదటి చాయిస్ వాళ్ళకే ఇచ్చాడు అనమాట. ఏలియా ప్రవక్త, మీ దేవుళ్ళు పిలవండి, మీ దేవుళ్ళు పిలిచి ఆకాశం నుంచి ఎవరు కూడా నిప్పు ముట్టించకుండా, అగ్ని ముట్టించకుండా, అగ్గి పెట్టి లైటర్ ముగించకుండా ఆ యొక్క బలి పశువు ఏమవ్వాలంటే, సిద్ధపరిచిన బలి పశువు దహనం అవ్వాలన్నమాట. కానీ అది దేవునికి అర్పణమైపోవాలి. సరే, మొదటి అవకాశం బయలుదేవత ప్రవక్తలకు ఇచ్చారు. వాళ్ళు పొద్దు నుంచి సాయంకాలం వరకు కూడా ఆ దేవతను ఏం చేస్తారంటే ప్రసన్నం చేసుకుంటున్నారు. బయలుదేవత దిగిరా దిగిరా, అగ్నికి దిగిరా దిగిరా దిగిరా. మధ్యాహ్నం అయిపోయింది, ఏమీ చలనం లేదు. 3 అయిపోయింది, చలనం లేదు. 4 అయిపోయింది, ఏమి కావట్లేదు. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళ సమయం అయిపోయింది. ఏలియా విక్రిస్తున్నాడు, మీ దేవుడు వినపడతలేదేమో కూర్చో గట్టిగా అంటే వాళ్ళు ఏం చేశారంటే చేతులు కోసుకుంటున్నారు, హృదయాన్ని, శరీరాన్ని గాయపరుచుకున్నారు. అయినప్పుడు కూడా ఉలుకు లేదు, పలుకు లేదు, ఏ అగ్ని దిగిరారు. వాళ్ళ సమయం అయిపోయింది. లాస్ట్ అవర్లో ఏలియా తన దేవుడని యెహోవా పేరట, దేవా నీ యొక్క శక్తిని నిరూపించు, నీ యొక్క ప్రభావాన్ని రుజువు చేయి, ఇదిగో నీ దాసుడిగా నిలబడ్డానని
ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆకాశం నుంచినంట అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద ఉన్న బలి పశువు మాంసం అంతటిని ఏం చేసిందంటే దహించి వేసింది. దహించి వేసినప్పుడు బాహాటముగా జరిగింది. ప్రజలందరూ కూడా యెహోవా దేవుడే నిజమైన దేవుడు, యెహోవా దేవుడే నిజమైన దేవుడు, యెహోవా దేవునికి మహిమ కలుగును గాక అని వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. అంతటితో అయిపోలేదు. ఇప్పుడు ఏలియా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ప్రియమైన బిడ్డలారా, ఇదిగో ఇప్పుడు వరకు కూడా ఆ బయలుదేవత ప్రవక్తలు పూజించారే, ఆ ప్రవక్తలు విడిచిపెట్టొద్దు, వాళ్ళని చూస్తూ ఊరుకోవద్దు, వాళ్ళందరినీ కూడా వాళ్ళని వధించేయండి, వాళ్ళని నరికి చంపేయండి, ఎందుకంటే వాళ్ళు ఉంటే వాళ్ళ దేశము నాశనం అయిపోతుంది అంటున్నాడు. ఒకసారి చూడండి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 40వ వచనంలో మాటలు చూడొచ్చు. 18:40 అండి. అప్పుడు ఏలియా చూడండి, బయలు ప్రవక్తలు అంట ఒకరినైనాను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ ఏం చేశాడంట, వారిని వధించాడు. బయలుదేవత ప్రవక్తల్ని ఇంచుమించు 400 మందిని ఏలియా ప్రవక్త ఆధ్వర్యంలో ఏలియా యొక్క శిష్యులు వాళ్ళు ఏం చేశారంటేనంట కత్తికి ఒక కండ కింద ఆ బయలు ప్రవక్తలు ఏం చేశారంటే అంతం చేశారనమాట, వధించేశారు. ఇప్పుడు బయలు ప్రవక్తల హెడ్ ఎవరో, ఈ ప్రవక్తలకి సుప్రీం ఎవరంటే రాణిగారు ఎవరో యెజబెల్ రాణి, ఆ దేశ రాణిగారు అనమాట. రాజుగారు ఎందుకంటే యూదుడు కాబట్టి ఆయన పేరు మనం మెన్షన్ చేయట్లేదు, కానీ రాణిగారు ఏదంటే అది అనమాట. ఆయన రబ్బర్ స్టాంప్ కాబట్టి రాణిగారు ఎంత అంటే అంత. కాబట్టి ఇప్పుడు 400 మంది బయలు ప్రవక్తలు పట్టుకుని ఏలియా ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా అంతం చేసేసారు. ఇప్పుడు పౌరుషం వస్తుందా రాదా రాణిగారికి పౌరుషం వచ్చింది కాబట్టి ఆవిడ ఒక వర్తమానం పంపించింది ఏలియాకి. మనకి ఒక సామెత ఉంటది, రాజు తలుచుకుంటే దెబ్బలకు రాజు తలుచుకుంటే ఆవిడ చేతిలో అధికారం ఉంది. కాబట్టి 19వ అధ్యాయం రాజుల గ్రంథం 19:2లో ఆ యెజబెలు ఒక రాయబారిని ఏలియా దగ్గరికి పంపిస్తూ ఏమంటుందంటే 2వ వచనంలో, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణంను ఆ చచ్చిపోయిన బయలు ప్రవక్తల్లో ఒకరి వలె చేయగల దేవుడు నాకు గొప్ప అపాయమును కలిగించునుగాక. రేపు ఈ సమయం కల్లా అంటే ఏ టైంకి ఆ వర్తమానం వచ్చింది, నువ్వు భూమి మీద ఉండవు అబ్బాయి, నువ్వు భూమి మీద ఇంకా ఊపిరి తీసుకోవు, నీ జీవితం క్లోజ్ అని ఎవరు పంపించారంటే రాణిగారు పంపించారు. ఈ సమయాన చూడండి, ఒక దేశపు రాణి వార్నింగ్ ఇచ్చింది. ఈ సమయాన రాణిగారి చేతిలో ఏముంటాయి, వాళ్ళ చేతిలో ఆర్మీ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, సైన్యం అంతా. వాళ్ళ ఇష్టం ఎంతమందిని పంపించాలంటే అంతమందిని పంపించవచ్చు. పోలీసు వాళ్ళంతా వాళ్ళ చేతిలో ఉంటారు వాళ్ళ చేతిలో. కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఈ యెజబెల్ రాణియే నాబోతు అక్కడ కూడా క్రియేట్ చేసింది, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. కాబట్టి వాళ్ళ చేతిలో పోలీసు ఉంటుంది, వాళ్ళ చేతిలో ఆర్మీ ఉంటుంది, సైనికులు ఉంటారు, వాళ్ళ చేతిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు, వాళ్ళ చేతిలో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లు అన్నిటికీ వాళ్ళ హెడ్ కదా. ఇన్ని అధికారాలు లేకపోతే ఇన్ని డిపార్ట్మెంట్లు కలిగిన రాణి రేపు ఈ సమయానికల్లా నిన్ను అంతం చేయకపోతే నా పేరు లేకపోతే నేను రాణినే కాదు అని సవాల్ చేసింది. ఈ సవాల్కి ఏలియా బిడ్డలారా చూడండి, అక్కడి నుంచి పారిపోతున్నాడు అంట. ఆయన కర్మేల పర్వతం నుంచి ఆయన ఒక దిన ప్రయాణం అంత దూరము పారిపోయి అని ఉంది. కానీ మనకి 3వ వచనంలో ఒక దినములో ఏలియా అంట 3 రోజులు ఒక వ్యక్తి ఎంత పరుగైతే పరిగెట్టగలడో 3 రోజుల్లో ఒక్క రోజు పరుగు పెట్టేశాడంట. 3 రోజుల పరుగు ఒక్క రోజులో పరుగు పెట్టాడు. ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే ఏలియా ప్రాణం కాపాడుకోవాలనే తాపత్రయం కాదు. నిజానికి ప్రాణం కాపాడుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఆ బదిరి వృక్షం కింద నా ప్రాణం తీసుకొని దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తాడు, చావు ఎక్కడైనా చావే కదా, అది కాదు. తన యొక్క చావు దేవుని చేతిలో చచ్చిపోతే గొప్ప, ఒక అన్యురాలైన ఒక మూర్ఖురాలైన రాణి చేతిలో చనిపోకూడదన్నది ఏలియా యొక్క ఉద్దేశం. ఒక అన్యురాలి చేతిలో చనిపోకూడదు. కాబట్టి ఒక్క రోజులో 3 రోజుల ప్రయాణం అంత దూరం పరిగెట్టి ఒక సేవకుడిని ఆ బయర్షెబా అరణ్యంలో అక్కడ పెట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 4వ వచనంలో, దేవా యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఎంత మట్టుకు చాలు నా ప్రాణము
తీసుకొనమని 4వ వచనం ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా ప్రవక్త ప్రియమైన బిడ్డలారా, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల్లో మనం ఏదో ఏలియాని హైలైట్ చేయాలని కాదు, కానీ అసమాన ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి ప్రియమైన బిడ్డ. ఏలియా అసమాన ధైర్య సాహసాలు. ఎందుకంటే ఒక రాజుని ఎదిరించాలంటే ఎంత పౌరుషం ఉండాలి, ఎంత సాహసం ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి. చూడండి, మన 18వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. ఈ ఏలియా వెళ్ళి ఆ యొక్క దేశమంతా అహాబు యెజెబెలు ఈ విగ్రహాలతో నింపేస్తున్నారు కాబట్టి దాన్ని చూసి పట్టలేక ఏలియా అంటూ ఉంటాడు, ఇదిగో మరలా నేను చెప్పే వరకు కూడా దేవుడు నీ దేశంలో వర్షము కానీ కొరవనే కొరవదని చెప్పినప్పుడు ఏలియా 3.5 సంవత్సరాలు ఏలియా ప్రార్థనను దేవుడు ఏం చేసినట్టు 3.5 సంవత్సరాలు వర్షము ఆ దేశంలో కురిపించారు. అంతేకాదు నేను మరలా చెప్పే వరకు కూడా నీ దేశంలో మంచు కూడా పడదు. 3 సంవత్సరాలు మంచు కూడా పడదంటే ప్రతి సంవత్సరం మంచుకు శీతాకాలం అనేది ఒకటి ఉంటుంది. జనరల్గా కూడా మిగతా సమయాలు కూడా మంచు పడుతూ ఉంటుంది. 3.5 సంవత్సరాలు ఏలియా ప్రార్థించినప్పుడు ఆ దేశం మీద మంచు లేదండి ప్రియమైన బిడ్డ, మంచు లేదు. అలాగే ఇంకొకసారి రాజుగారు పిలుస్తూ ఉంటాడు అనమాట, ఇదిగో రాజుగారు ఏం తీసుకురమ్మంటారంటే అగ్ని దిగి వచ్చి వాళ్ళని నాశనం దహించేయంటే అప్పటికప్పుడు అగ్ని దేవుడు కురిపించేశాడు. ఏలియా వాక్కి ఏది చెబితే దేవుడు అది చేశాడు. ఆకాశం నుండి అగ్ని కురవాలంటే కురిపించేశాడు అంతే. అలాంటి పౌరుషము కలిగిన వాడు, అలాంటి అసమాన ధైర్య సాహసం కలిగిన వాడు, నా దేవుని బలమేమిటో, నా దేవుని ప్రభావం ఏమిటో ప్రజలందరి ముందు బాహాటంగా చూపించాలి అని ఆ కర్మెలు పర్వతం మీద ఆ యొక్క బలిపశువుని సిద్ధం చేసి ప్రజలందరి ముందు దేవుని యొక్క బలాన్ని చూపించిన వాడు. అలాంటి ఏలియా, అలాంటి పౌరుషం కలిగిన వాడు ఇప్పుడు బదర వృక్షం అంటే అర్థం ఏంటంటే రేగు చెట్టు. ప్రియమైన బిడ్డ, రేగు చెట్టు, యోధ అరణ్యంలో ఉన్న ఒక రేగు చెట్టు కిందకి చేరి, ప్రభువా ఇంకా నా ప్రాణం తీసేసుకున్నాయా, నాకు ఇంకా ఓపిక లేదు, నాకు ఇంకా బ్రతకాలని ఆశ లేదు, నేను పోరాడలేకపోతున్నాను, ఈ రాజులతో, ఈ వ్యవస్థలతో, ఈ మూర్ఖులతో నేను పోరాటం చేయలేకపోతున్నాను, నువ్వే నా ప్రాణం తీసుకొని ఎంత పౌరుషం కలిగిన ప్రవక్త నిస్సహాయుడై కృంగిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమయాన్ని ఒక విషయం నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 103వ సంకీర్తన 14వ వచనం అండి. 103వ సంకీర్తన 14వ వచనం చదవండమ్మా. 103:14. చూడండి ఎంత చక్కని మాట అంటే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. చూడండి, మనం మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట ఆ మాట, చాలా నాకు ఇష్టం. చూడండి, అక్కడ కీర్తనాకారుడు రాస్తూ మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. అంటే ఈ సమయంలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవునికి మన యొక్క బలము తెలుసు, దేవునికి మన యొక్క బలహీనత తెలుసు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి మన బలహీనత కూడా తెలుసు, దేవునికి మన సామర్థ్యం తెలుసు, దేవునికి మన నిస్సహాయత కూడా తెలుసు. దేవునికి మన నిస్సహాయత తెలుసు, దేవునికి మన పౌరుషం తెలుసు, దేవునికి మన ఫెయిల్యూర్ కూడా తెలుసు. దేవునికి మన పౌరుషం, ఏలియా పౌరుషం ఉన్నప్పుడు ఎంత సంతోషించాడు దేవుడు. ఇప్పుడు ఫెయిల్ అయిపోయాను అనుకుంటున్నాడు, నేను ఓడిపోయాను, రాణిగారి చేతిలో ఓడిపోయాను అనుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి మన ప్రతి పరిస్థితి కూడా తెలుసు. అందుకే అంటున్నాడు, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, నా అంత వీరుడు లేదు, నాకెవడు ఎదురు చెప్పేది, నాతో పోటీకి వచ్చేవాడు ఉన్నాడా, ఇలాగ మనం రొమ్ము విరుచుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, మానవ జీవితంలో కొన్నిసార్లు నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అనుకుంటాం. అదే మనం మళ్ళా ఒక 2 రోజులు గిరికిని తిరిగితే, పరిస్థితులు మారిపోతే కనుక, సిచ్యుయేషన్ మారిపోతే, నేను ఏదో అనుకుంటాను కానీ నేను ఏం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, నేను ఏదో అనుకుంటున్నాను, ఏం చేయలేను, నేను ఎక్కువగా ఆలోచించి నా ఎత్తుకు 3 తక్కువ, ఏదైనా చేస్తే దేవుడే చేయాలి అని ఏమైపోతామంటే హెల్ప్లెస్ కండిషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. హెల్ప్లెస్. ఒక్కొక్కసారి ఒకవేళ నువ్వు సాధించగలిగినప్పుడు సాధించగలిగావు, నువ్వు ఫెయిల్యూర్ అయినప్పుడు ఒకవేళ నువ్వు ఇంకా నా వల్ల అవదు, లేకపోతే నేనేమి చేయలేను అనుకున్నప్పుడు దేవుడు నిన్ను, మనుషులైతే అంటూ ఉంటారు, మన ఏదో గొప్పలు చెప్పుకున్నావు కదరా, డబ్బాలు కొట్టుకున్నావు కదా, మన ఏదో విరవీగావు కదా, ఇప్పుడు అయిపోయింది నీ పని అనుకుంటూ ఉంటారు మనుషులు. కానీ మన దేవుడు అంట, నువ్వు హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నప్పుడు, నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, అయ్యో నువ్వు అట్లా నిన్ను నిందించేవాడు కాదు, కానీ
మన మంటి వారు మన జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే మన స్థాయి, మన సామర్థ్యం, మన బలం, మన బలహీనత ఎరిగినవాడు కాబట్టి అప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా నీ దగ్గరికి వచ్చి నిన్ను పరామర్శించి, చూడండి అక్కడ 5వ వచనంలో చూస్తూ ఉంటాం, 19వ అధ్యాయం ఏలియా దగ్గరికి అంట ఒక దూత వచ్చి ఏమంటుందంటే, ఏలియా నువ్వు భోజనం చేసి లేచి నీ ముందున్న యాత్రనే కొనసాగించు. ఏలియా నువ్వు లేచి భోజనం చెయ్యి. 5వ వచనం చూడండి, అక్కడ అతడు బదరీ వృక్షం కింద తరుణ్ణి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాడు. అడవులో ఎక్కడైనా హోటల్ ఉంటుందండి? ఇప్పుడు జేబులో డబ్బులు ఉన్నా కానీ తినడానికి అడవులో ఉంటుంది హోటల్? ఊర్లో ఉంటుందా హోటల్? అడవులో ఉంటుందా? ఊర్లో ఉంటుంది. ఎక్కడైనా ఎందుకంటే 10 మంది వచ్చేది కాబట్టి. ఊర్లో ఎక్కడైనా ట్యాప్ ఉంటుంది కనీసం వాటర్ తాగడానికి, పబ్లిక్ ట్యాప్ అన్నా. అడవులో ఎక్కడైనా ట్యాప్ ఉంటుందా? ఎవడైనా పరామర్శించేవాడు ఉంటాడా? దిక్కుదేవ ఏమీ ఉండదు కదా. నీకు ఏ దిక్కు లేని చోట, నీ జీవితం అనే ఒక అరణ్యములో, ఒక గందరగోళంలో, ఒక గజిబిజిలో నిన్నెవరు పట్టించుకొని చోట దేవుడు చూస్తున్నాడు. ఏలియాను ప్రీతిని బిడ్డలారా, దేవుడు గమనిస్తున్నాడు. అయ్యో నా కుమారుడు, నా సేవకుడు, నా ప్రవక్త నిస్సహాయ స్థితిలో ఉన్నాడని తన దూతను పంపించి, ఏలియా నువ్వు లేచి భోజనం చేయి, నీ ముందు ఇంకా ఒక అద్భుతమైన జర్నీ ఉంది, బలపరుస్తున్నాడు ప్రీతిని బిడ్డలారా. ఈరోజు సువార్త పాటలో కూడా చూస్తుంటే, లోకా సువార్తకి 2:8వ అధ్యాయం సువార్త పాటలో చూసినప్పుడు, లోకా సువార్త 8వ అధ్యాయంలో అక్కడ యేసయ్య గెరాసేనులు అనబడిన దేశానికి వచ్చారు. వినేయండి, గెరాసేను దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఒక దెయ్యం పట్టిన వాడు ఉన్నాడంట. ఆ దెయ్యం పట్టిన వాడు సమాధుల్లో జీవిస్తున్నాడంట. ఎక్కడ? సమాధి. ఎవడైనా ఇంట్లో ఉంటాడు, ఇల్లు లేకపోతే చెట్టు కింద ఉంటాడు. సమాధులు ఎవడైనా ఉంటాడండి? సమాధుల్లో మామూలుగా సమాధిని దాటానికి భయపడతాం కొంచెం మామూలు వాళ్ళు కూడా. ఎందుకంటే ఏదో ఫీలింగ్ అంతే, అక్కడ ఏమన్నా లేకపోయినా. వాడి నివాసం అంటే సమాధిలో ఉన్నాడు. నిజానికి వాడికి ఇల్లు లేదంటే తర్వాత వచ్చినది చదవండి, నువ్వు వెళ్ళి ఇంటి వారికి స్వార్థ ప్రకటించాడు. వాడికి ఇల్లు ఉందా? ప్రీతిని బిడ్డ, అతనికి ఇల్లు ఉంది, అతనికి కుటుంబం ఉంది, అతనికి ఫ్యామిలీ ఉంది, భార్య బిడ్డలు ఉన్నారు, అతనికి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవ్వరు, నువ్వు దెయ్యం పట్టినోడు కాబట్టి వాడిని పట్టించుకున్న పాపం లేదు. ప్రీతిని బిడ్డ, అతను ఎవరు పట్టించుకోవట్లా. వాడు చాలా రోజుల నుంచి ఆ దెయ్యాలతోటి సతమతమైపోతున్నాడు, బాధింపబడుతున్నాడు. కాబట్టి వాడికంట కాళ్ళకి చేతులకి ఏం వేశారంట? సంఖ్యలు వేశారు. సంఖ్యలు వేయకపోతే రాళ్ళతో కొట్టేస్తున్నాడు. కొన్ని ఊర్లకి వెళ్ళడానికి సమాధుల తోటి దాటుకుని వెళ్ళాలి, సమాధుల తోట దాటుకుని వెళ్ళాలి. ఆ వెళ్ళే వాడిని ఏం చేస్తున్నాడంట? వాళ్ళ రాళ్ళతో కొడుతున్నాడు, వీడిని కూడా కొట్టుకుంటున్నాడు. కొన్నిసార్లు ఎవరు లేకపోతే వీడే కొట్టుకుంటున్నాడు అనమాట. వాడు గాయపరుచుకుంటున్నాడు, ఇతరులను గాయపరుస్తున్నాడు. ఇటువంటి హెల్ప్లెస్ కండిషన్ లో ఉన్న వ్యక్తిని దగ్గరికి యేసయ్య వచ్చేటట్టు ప్రీతిని బిడ్డ, యేసయ్య తనను వెతుకుతూ వచ్చాడు. నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చి వెతుకుచూ వచ్చి అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, ఆ మొదట ఈ దెయ్యం పట్టినోడే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, సర్వోన్నతుడు అని యేసు దేవుని కుమారుడా, నాతో నీకేంటయ్య పని? ఆ చర్చిల్లో నీ కోసం ప్రార్థన చేస్తారు కదా కొంతమంది, ఆ చర్చిల్లో పాటలు పాడతారు కదా, ఆ చర్చిల్లో కానుకలు ఇస్తారు కదా, వాళ్ళతో కదా నీకు పని? వాళ్ళకి కదా నువ్వు దేవుడివి, వాళ్ళ ప్రార్థన విని ప్రతిఫలం ఇవ్వాల్సినోడు నువ్వేంటి సమాధులు వెతుక్కుంటా వస్తున్నావు? ప్రీతిని బిడ్డ, యేసయ్య ప్రార్థించిన వారికి మేలు చేసేవాడు కాదు, ప్రార్థన చెయ్యని వారికి కూడా, దిక్కుదాచిన పరిస్థితిలో ఉన్న వారికి కూడా దేవుడే. ఆయన దేవుడే, ఆయనకి సమర్థుడే. కాబట్టి అతను వెతుకుతూ ఉంటూ వెళ్ళి వచ్చి అతను అంటున్నాడు, ప్రీతిని బిడ్డారా, ఈ సమయాన ఇదిగో నీలో ఉన్న ఆ దెయ్యం, నీ పేరేంటి అని అడుగుతున్నాడు. చాలా దెయ్యాలు అతనిలో ఉన్నాయి కాబట్టి అతను ఏమంటున్నాడు? శానా అంటున్నాడు. ఒక దెయ్యం కాదంటండి, ఎన్ని దెయ్యాలు కౌంట్లేస్తనమాట, లెక్కలేమంట. శానా అనేకమైన దెయ్యాల సమూహం అతనిలో ఉందంట, అనేకమైన దేశం. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా? ఉంటే దెయ్యాలు ఎవరు? ఉంటే దెయ్యాలు ఎవరు? ఇస్తామని ఆలోచించండి. అసలు మనకు బాగున్నప్పుడు ఆరోగ్యం, దెయ్యం ఎక్కడుందో అంతా ఏదో అలా చెప్తారు కదా, ఆ పిచ్చి అంత భ్రమ అనుకుంటూ ఉంటాం. కానీ మనం పట్టుకుంటే తెలుస్తుంది అనమాట. కొన్నిసార్లు మనం చూస్తున్నాం కదా, కొంతమందికి ఆ ఈవిల్ స్పిరిట్స్ లేకపోతే ప్రభావాలు. నిజానికి దెయ్యాలు ఎవరంటే ప్రీతిని బిడ్డలారా, దేవదూతలే కూడా. దేవదూతల్లో దేవుని మాట వినని, అంటే దేవుని ఆజ్ఞను తృణీకరించి దేవుని చిత్తమునకు లోబడని ఆ యొక్క దేవదూతలు ఏమయ్యాయంటే దెయ్యాలు. ప్రీతిని బిడ్డ, లూసిఫర్ ఎవడు? లూసిఫర్ దేవదూత. ప్రీతిని బిడ్డ, సాతాను యొక్క సమూహం లూసిఫర్ దేవదూత.
వాడికి గర్వం వచ్చేసింది కాబట్టి దేవుని స్తుతించడం మానేసింది కాబట్టి వాడు ఏమైపోయాడు, అపత్ర దెయ్యాలు సాతానుగాడు అయిపోయాడు అనమాట. ఇప్పుడు మిగతా దెయ్యాలు కూడా, మిగతా దేవదూతలు కూడా దేవుని మాట ఏ దేవదూతలు అయితే వినకుండా సొంత లేకపోతే వాళ్ళు కోరుకుంటూ ఉంటారో అవన్నీ కూడా ఇంక దేవుని చిత్తం నుంచి తృణీకరించబడి ఈ సాతానుగాడి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటాయి అనమాట. సొంత ఏమంటూ ఉంటాం, సొంత ఉద్దేశాలు, సొంత గొప్పలు, సొంత పేరు కోరుకునే వాళ్ళని కూడా దెయ్యాలకు అధిపతి. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, దెయ్యాలు అనేవి కూడా దేవదూత, దేవుని చిత్తాన్ని మీరిన, దేవుని చిత్తానికి లోబడని ఆ దేవదూతలే దెయ్యాలు. ఇప్పుడు ఇంతకుముందు దేవుని మాట ఉన్నప్పుడు దేవుని పక్షంగా పనిచేస్తాయి ఈ దేవదూతలు. ఇప్పుడు దేవుని మాట వినట్లేదు కాబట్టి, దేవుని వ్యతిరేకించాయి కాబట్టి ఈ దేవదూతలు ఎవరి కోసం పనిచేస్తాయి? దెయ్యం కోసం పనిచేస్తాయి, సాతానుగాడి కోసం పనిచేస్తాయి, వాడి పనిని చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దెయ్యాల సమూహం వీడిలో ఉందంట. ఇతను ఇప్పుడు నా సేన అంటున్నాడు, ఇప్పుడు ప్రభు అంటున్నాడు నువ్వు వాళ్ళొచ్చి బయటకు పొమ్మని ఆజ్ఞాపించగానే మేము ఎక్కడికి పోమన్నప్పుడు అక్కడ 2000 పందులు ఉన్నాయంట. 2000 పందులోకి వెళ్ళినప్పుడు అవి గిలగలా కొట్టుకుని సముద్రంలో పడిపోయినట్ట. ఎన్ని పందులు అంటే అయ్యి 1, 2 కాదు, 2000 పందులు. ఇక్కడ ఒకసారి నాకు ఇప్పుడు ఆశ్చర్యం ఉంటుంది. 2000 పందులు తట్టుకోలేని దెయ్యాలు ఎంతమందిలో ఉన్నాయి? ఒక్కళ్ళు ఉన్నాయి. అంటే ఎంత కెపాసిటీ ఉందో చూడండి. 2000 పందులు తట్టుకోలేక గిలగలాడి సముద్రంలో పడి చనిపోయాయి. కానీ చాలా కాలంగా ఒక్క వ్యక్తిలో, గెరాసన దేశంలో వీళ్ళు మాత్రం అన్ని దెయ్యాలు కాపురం ఉండి వాడిని కొట్టుకుంటూ ఇతరులను కొడుతూ దూషిస్తూ, అంతే కదా. దెయ్యం పట్టిన వాళ్ళు వల్ల ఇంట్లో సమాధానం ఉండదు, వాడికి ఆరోగ్యం ఉండదు, వాడి సరైన తిండి తినడం, సరిగ్గా నిద్రపోవడం, అన్ని అంత డిస్టర్బెన్సే, అంత గందరగోళమే. ఈ సమయాన ఏసై వాడి గందరగోళాన్ని చూడండి. నిజానికి ఇక్కడ ఒక్క మాట చెప్పుకుని ముగిద్దాము. ఏమిటంటే ఇప్పుడు ఈ దెయ్యం పట్టిన వాడు కానీ ఏసయ్యా నన్ను బాగు చేయ్యా, నేను చాలా కాలం నుంచి దెయ్యాలు పట్టుకున్నానని ఏమైనా ప్రార్థన చేశాడా? అదేమైనా ప్రార్థన చేశాడా? లేకపోతే నా దగ్గరికి రా, నన్ను చూడు, నా మీద చేసి ప్రార్థన చేయి అని కానీ ప్రార్థన చేశాడా? చేయలేదు. ప్రజలను పెట్టారా? వాడు కోరుకుంటే ఏసై రాలా, వాడు కోరుకోకుండానే ఏసయ్యా వచ్చాడు. వాడు ఆ స్థితిలో ఉన్నాడని ఏసై చూశాడు కాబట్టి వాడి పరిస్థితిని విడిపించడానికి. అలాగే ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే మనం కోరుకున్నామని దేవుడు ఈ లోకానికి రాలేదు. మనం కోరుకోక ముందే దేవుడు ఈ లోకానికి మన కోసం, మనం రక్షించడం కోసం, మన కోసం ప్రాణం పెట్టడం కోసం ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించాడు. చివరికి ఒక్క మాట చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చెప్పుకుని ముగిద్దాం. హోషేయ 13:5లో ఒక మాట చదివి నేను ముగిస్తున్నాను. హోషేయ 13:5, 751 పేజీ. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. మహా ఎండకు, శ్రమలు, శోధనలు, ఏలియా అరణ్యంలో ఉండిపోయాడు. ప్రతిదిన బిడ్డలారా, ఏలియా ప్రభుత్వం చేత తరంబడుతున్నాడు, రాజుల చేత తరంబడుతున్నాడు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? అక్కడ మనం చదువుకున్న పాత నిబంధనలో యెజబెల్ అన్న రాణి పేరు. ఆ యెజబెలే క్రొత్త నిబంధనలో బయల్జెబూల్ అయిందనమాట. బయలు ప్లస్ యెజబెల్, బయల్జెబూల్. బయల్ అంటేనేమో పాత నిబంధనలో వాడు పూజ చేసిన దేవత, యెజబెల్ ఏమో రాణి. బయల్జెబూల్ అంటేనేమో దెయ్యాలకు అధిపతి, సాతానుకి హెడ్ అన్నమాట, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆ సాతాను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తో ఈ దెయ్యాలు పట్టిన వాడు బాధింపబడ్డాడు కాబట్టి వాడిలో ఉన్న దెయ్యాన్ని పోగొట్టి వాడంట బట్టలు కట్టుకుని కూర్చోవడం చూసి ఊరు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంట్రా, ఇప్పుడు దాకా సమాధిలో తిరిగేవాడు, గొలుసులతో నేను బంధించాము, రాళ్లతో ఇతను కొట్టేవాడు, ఇంత కుదురుగా కూర్చున్నావేంటని ఇప్పుడు అంటే వాడిని చూసి భయపడ్డారంట. అసలు ఎప్పుడు భయపడాలి? వాడు గొలుసులతో కట్టేయబడినప్పుడు భయపడాలి, వాడు రాళ్ళతో కొడుతున్నప్పుడు భయపడాలి, వాడు ఆరోగ్యం లేనప్పుడు భయపడాలి. మనుషులు కొన్నిసార్లు ఎప్పుడు భయపడాలి ఏంటో తెలియదు అనమాట. ఇప్పుడు ఆరోగ్యం పొందుకున్నాడు, చక్కగా కూర్చున్నాడు, దేవుని మాట చెప్పడానికి ఇప్పుడు వాడు ఆ ఊరికి వెళ్తున్నాడంట. దెయ్యం పట్టుకున్న వాడు ఏమైపోయాడంటే ఒక రోజులో స్వార్థికుడు అయిపోయాడు. దేవుని బిడ్డలారా, ఒక రోజులో స్వార్థికుడు. మనం చాలా నుంచి దేవుని మాటలు వింటున్నాం, చాలా పాటలు వచ్చి మనకి, చాలా ప్రార్థనలు వచ్చు, కానీ దేవుని గురించి చెప్పగలుగుతున్నామా? దేవుని గురించి వివరించగలుగుతున్నామా? ఈ సమయాన్ని ప్రజలు బిడ్డలారా, నువ్వు ఒక సమాధుల దొడ్లో ఉన్నా, ఏరియాలో అరణ్యంలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఎక్కడున్నావో నిన్ను పట్టించుకునేవాడు, నిన్ను పరామర్శించేవాడు, నిన్ను విడిపించేవాడు, నీకు తోడైన దేవుడు. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడే నీకు కాపాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునికాడు. కాబట్టి ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో, ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా మన జీవితకాలం ముందు సాగడానికి యేసయ్య తన కృప మెండుగా నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు మీకు అనుగ్రహించి నడిపించును గాక.